హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ స్పర్శ్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి గద్యఖండ్లో థర్డ్ లెసన్ తతారా వామీరో కథ అనేటువంటి పాఠం గురించి మనము తెలుసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మనము ఈ లెసన్కి సంబంధించినటువంటి లేఖక్ పరిచయ్, ఎవరు లేఖక్ అని అంటే లీలాధర్ మండలోయి గురించి తెలుసుకున్నాము. లేఖక్ పరిచయ్ గురించి, అదేవిధంగా లెసన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో ఈ కంప్లీట్ లెసన్ గురించి మనము తెలుసుకుందాము. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. పాఠ కా నామ్ హై తతారా వామీరో కథ. తతారా అనేటువంటి ఒక యువకుడు మరియు వామీరో అనేటువంటి ఒక యువతి, ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ ప్రేమ కథ ఏదైతే ఉందో దాన్ని మనము ఈరోజు ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటున్నాము. స్టార్టింగ్ చూడండి. अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप है लिटिल अंडमान. यह पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर दूर स्थित है. చూడండి, అంటే ఏంటంటే అండమాన్ ద్వీప సమూహంలో దక్షిణ ద్వీపంలో ఉన్నటువంటి చివరి ద్వీపం పేరు ఏంటి అని అంటే లిటిల్ అండమాన్. అండమాన్ మనమందరం పేరు విని ఉంటాం, అండమాన్ నికోబార్ ద్వీపులు అని చెప్పేసి. దాని యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్. ఈ అండమాన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ద్వీపాలు ఏవైతే ఉన్నాయో, దానికి దక్షిణం వైపున ఉన్నటువంటి చివరి దీవి పేరు ఏంటి అని అంటే లిటిల్ అండమాన్. దాని యొక్క చివరి ద్వీపం పేరు ఏంటి అని అంటే లిటిల్ అండమాన్. యహ పోర్ట్ బ్లేయర్ సే, ఇది దాని యొక్క రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లేయర్ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ అంటే 100 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉన్నది. इसके बाद निकोबार द्वीप समूह की श्रृंखला आरंभ होती है, जो निकोबारी जनजाति की आदिम संस्कृति के केंद्र हैं. ఈ లిటిల్ అండమాన్ తరువాత, దీని తరువాత ఇస్కే బాద్ అంటే ఈ లిటిల్ అండమాన్ తరువాత నికోబార్ ద్వీప సమూహం, నికోబార్ దీవులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. నికోబార్ దీవుల యొక్క శృంఖల అంటే వరుస. ఈ నికోబార్ దీవుల సమూహము యొక్క వరుస అనేటువంటిది ఇది ప్రారంభమవుతుంది. ఈ ద్వీపాలన్నీ వరుసగా ఉంటాయి. నికోబార్ ఐలాండ్స్ అనేటువంటివి వస్తాయి. దీని తర్వాత ఈ లిటిల్ అండమాన్ దాటిన తర్వాత నికోబార్ దీవులన్నీ కూడా వరుస అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ నికోబార్ దీవులు అనేటువంటి దగ్గర ఎవరు నివసిస్తూ ఉంటారు అని అంటే నికోబార్ జనజాతి అంటే ట్రైబల్ పీపుల్. ఈ గిరిజనులు యొక్క ఆదిమ సంస్కృతి, వాళ్ళ యొక్క ప్రాచీనమైనటువంటి సంస్కృతి ముందు ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఈ యొక్క నికోబార్ దీవులలో ఈ యొక్క నికోబార్ గిరిజనుల యొక్క ప్రాచీనమైనటువంటి సంస్కృతికి అది కేంద్ర బిందువు అని చెప్పేసి చెప్తున్నారు. నికోబార్ ద్వీప సమూహ కా పహలా ప్రముఖ ద్వీప్ హై कार निकोबार, जो लिटिल अंडमान से 96 కిలోమీటర్ దూర్ హై. చూడండి, ఈ నికోబార్ ద్వీప సమూహముల యొక్క ముఖ్యమైనటువంటి మొదటి ద్వీపం పేరేంటి అని అంటే కార్ నికోబార్. ఈ కార్ నికోబార్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి ఈ లిటిల్ అండమాన్కి 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామని అంటే లిటిల్ అండమాన్ అనేటువంటిది ఒకటి ఉంది, దాని తర్వాత ఈ కార్ నికోబార్ అనేటువంటిది, ఈ రెండిటి మధ్య 96 కిలోమీటర్ల దూరం అనేటువంటిది ఉంటుంది. రెండు ద్వీపాల గురించి తెలుసుకుంటున్నాం, ఒకటి లిటిల్ అండమాన్, ఇంకొకటి कार निकोबार. निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे. ఈ నికోబార్ గిరిజనుల యొక్క నమ్మకం ఏంటి అని అంటే ప్రాచీన కాలమే అంటే పురాతన కాలంలో, పాత కాలంలో దోనో ద్వీప్ అంటే ఈ లిటిల్ అండమాన్ ద్వీప్ అనేటువంటిది, అదేవిధంగా ఈ కార్ నికోబార్ ద్వీప్ అనేటువంటిది, ఈ రెండు ద్వీపాలు కూడా ఏక్ హీతే, ఈ రెండు కూడా కలిసే ఉండేవి. ఇవన్నీ కూడా సపరేట్గా లేవు. ఈ లిటిల్ అండమాన్ అనేటువంటిది, ఈ కార్ నికోబార్ అనేటువంటిది. इनके विभक्त होने की एक लोक कथा है जो आज भी दोहराई जाती है. इनके विभक्त होने की एक लोक कथा है. विभक्त होना का अर्थ है अलग होना. ఇవి రెండు కూడా సపరేట్ అవ్వడానికి एक లోక కథ है. ఇది దీనికి ఒక జానపద కథ ఉందంట,
ఒక ప్రాచీనమైనటువంటి ఒక స్టోరీ ఉంది, జో ఆజ్ బి దొహరాయి జాతి హై. దీన్ని ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ రెండు కూడా విడిపోయాయి, ఇంతకుముందు ఎందుకు ఈ రెండు కూడా విడిపోయి ఉన్నాయి, ఒకటే అయినప్పటికీ కూడా ఈ రెండు కలిసి ఉండేవి, కానీ ఇవి రెండు ఎందుకు విడిపోవాల్సింది వచ్చింది అనేటువంటి దాని గురించి ఒక స్టోరీ అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ पैराग्राफ చూడండి. सदियों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे तब वहाँ एक सुंदर सा गांव था. सदियों पूर्व అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము, జబ్ లిటిల్ అండమాన్ ఔర్ కార్ నికోబార్, ఎప్పుడైతే లిటిల్ అండమాన్ ఇంతకుముందు చెప్పుకున్నాము, కార్ నికోబార్ ఆపస్ మే జుడే హుయేతే, ఇంతకుముందు ఈ రెండు కూడా కలిసి ఉన్నాయి అని చెప్పాము. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము, తబ్ వహా ఏక్ సుందర్ సా గాంవ్ తా, అక్కడ ఒక అందమైనటువంటి గ్రామం ఉంది. పాస్ మే ఏక్ సుందర్ ఔర్ శక్తిశాలి యువక్ రహా కర్తా తా, అక్కడ ఆ గ్రామంలో ఒక అందమైనటువంటి మరియు శక్తివంతమైనటువంటి యువకుడు రహా కర్తాత నివసిస్తూ ఉండేవాడు. ఒక అందమైనటువంటి గ్రామం ఉంది, ఆ గ్రామంలో అందమైన మరియు బలిష్టమైనటువంటి బలవంతుడైనటువంటి ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఉస్కా నామ్ తా తతారా, అతని పేరేంటి తతారా. మన యొక్క లెసన్ యొక్క యువకుడు హీరో ఎవరు అని అంటే తతారా. ఆ అబ్బాయి పేరు, అందమైనటువంటి అబ్బాయి పేరు ఏంటంటే తతారా. నికోబారీ ఉసే బేహద్ ప్రేమ్ కర్తేతే, ఆ నికోబార్ ప్రజలందరూ కూడా ఆ అబ్బాయిని చాలా ఇష్టపడుతుంటారు. బేహద్ ప్రేమ్ కర్తేతే, చాలా అబ్బాయిని అమితంగా ఇష్టపడుతుంటారు. తతారా ఏక్ నేక్ ఔర్ మదద్గార్ వ్యక్తి తా, అంతేకాకుండా ఈ తతారా అనేటువంటి అతను ఏక్ నేక్ అంటే నోబుల్, ఎంతో గౌరవప్రదమైనటువంటి మరియు మదద్గార్ వ్యక్తిత, అందరికీ కూడా సహాయం చేసేటువంటి యువకుడు అని చెప్పేసి తెలుస్తోంది. సదైవ్ దూసరోं की सहायता के लिए तत्पर रहता था. సదైవ్ అంటే హమేషా, ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ఇతను రెడీగా ఉంటాడు. ఎవరికైనా సరే సహాయం చేయడానికి ఇతను ఎప్పుడు కూడా ముందుంటాడు. अपने गांव वालों को ही नहीं अपितु समूचे द्वीपवासियों की सेवा करना अपना परम कर्तव्य समझता था. अपने गांव वालों को ही नहीं, తన గ్రామస్తులకే కాదు, అపితు సమూచే ద్వీపవాసియోं को, పూర్తి ఆ ద్వీపంలో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా అతను సేవ చేయడము తన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము అని చెప్పి భావిస్తూ ఉంటాడు. అందుకనే అక్కడ ప్రజలందరూ కూడా అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఉస్కే ఇస్ త్యాగ్ కి వజహ సే వహ్ చర్చిత, ఈ విధంగా అతను తనకు అందరికీ సహాయం చేయడం చేస్తున్నందువలన అతడు వహ్ చర్చిత, అందరి నోళ్లలో కూడా అతను ఉంటాడు, అందరూ కూడా అతన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సభీ ఉస్కా ఆదర్ కర్తేతే, అందరూ కూడా అతన్ని ఆదర్ కర్తేతే, ఆదర్ అంటే రెస్పెక్ట్, అందరూ కూడా అతన్ని గౌరవిస్తూ ఉంటారు. వక్త్ ముసీబత్ మే ఉసే స్మరణ కర్తే ఔర్ వహ్ భాగా భాగ్ వహా పహుంచ్ జాతా. వక్త్ ముసీబత్ మే, ఎవరైనా సరే ఏ సమయంలోనైనా సరే ఆపదలో ఉన్నారు అని అంటే అతన్ని గురించి అనుకుంటే ఒక భాగా భాగ్ వహా పహుంచ్ జాతా, వెంటనే అతను అక్కడికి భాగా భాగ్ అంటే అతను ఇమీడియట్ గా అక్కడ ప్రాబ్లం ఉన్న దగ్గరికి అక్కడికి వచ్చేస్తాడు. दूसरे गांवों में भी पर्व त्योहारों के समय उसे विशेष रूप से आमंत्रित किया जाता है. కేవలము ఆ గ్రామంలోనే కాకుండా పక్కనున్నటువంటి గ్రామాల్లో కూడా పర్వ త్యోహారం మే, పండుగలప్పుడు ఉత్సవాలప్పుడు ఆ సమయంలో అతన్ని ముఖ్య అతిథిగా ఆమంత్రిత కియా జాతా హై, అతన్ని ఇన్వైట్ చేస్తారు, ఆహ్వానిస్తారు. ఉస్కా వ్యక్తిత్వ ఆకర్షకతా హీ సాత్ హీ आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते थे. उसके व्यक्तित्व, उसका व्यक्तित्व का अर्थ क्या है, అతని యొక్క క్యారెక్టర్ అనేటువంటిది అట్రాక్టివ్ గా ఉండటం వలన, అతని యొక్క అందరితో ఫ్రెండ్లీ నేచర్ గా ఉండటం వలన అందరూ కూడా అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. पारंपरिक पोशाक के साथ वह अपनी कमर में सदैव एक लकड़ी की तलवार बांधे रहता. పారంపరిక్ పోషాక్ అంటే సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండి, అపని కమర్ అంటే తన యొక్క వేస్ట్, నడుములో ఎప్పుడూ కూడా సదైవ్ హమేషా ఏక్ లకడీకి తల్వార్ బాందే రహతా, ఒక వుడెన్ స్వాడ్ అంటే ఒక చెక్క కత్తిని తన నడుముకి కట్టుకొని ఉంటారు. సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ ధరించి తన యొక్క నడుముకు ఎప్పుడూ కూడా ఒక చెక్కతో చేసినటువంటి ఒక కత్తిని తన నడుముకు
ఉంచుకుంటారు. लोगों का मत था बावजूद लकड़ी की होने पर उस तलवार में अद्भुत दैवीय शक्ति थी. लोगों का विश्वास है कि लोगों का मत है कि అక్కడ ఆ దీపంలో నివసించేటువంటి ప్రజల యొక్క విశ్వాసం ఏంటి అని అంటే వహ లకడీకి తల్వార్ హోనే పర్ బి అక్కడ ఆయన అది చెక్క కత్తి అయినప్పటికీ కూడా ఆ యొక్క కత్తిలో एक అద్భుత దైవీయ శక్తి హే ఒక అద్భుతమైనటువంటి దైవ శక్తిని కలిగి ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అందులో అమేజింగ్ డివైన్ పవర్ అనేటువంటిది ఆ కత్తిలో ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజల యొక్క విశ్వాసము. తతారా అప్నీ తల్వార్ కో కభీ అలగ్ న హోనే దేతా అంతేకాకుండా ఆ యువకుడు తతారా ఎప్పుడు కూడా తన కత్తిని తన నుంచి సపరేట్ గా ఉంచడు, ఎప్పుడు కూడా తనతో పాటే ఉంచుకుంటాడు. అలగ్ అంటే సపరేట్ చేయనీడు. ఉస్కా దూసరోంకే సామ్నే ఉపయోగ్ బి నా కర్తా దాన్ని ఎవరితో కూడా దాన్ని ప్రయోగించడు, ఇతరుల మీద ఎప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా దాన్ని ఉపయోగించడు. ఆ కత్తిని ఎప్పుడు కూడా తనతోనే ఉంచుకుంటాడు, అవసరమైనప్పుడు తప్ప దాన్ని ఎప్పుడూ ఇంతవరకు ఉపయోగించలేదు. किंतु उसके चर्चित साहसिक कारनामों के कारण लोग बाग तलवार में अद्भुत शक्ति का होना मानते थे. అంటే దీని అర్థం ఏంటంటే అతను ఎప్పుడు దాన్ని ఆ కత్తిని ఉపయోగించకపోయినా కూడా అక్కడి ప్రజల యొక్క విశ్వాసము వాళ్ళు ఏమని చర్చించుకుంటారంటే అతని యొక్క ఆ యువకుడి యొక్క అద్భుతమైనటువంటి సాహసవంతమైనటువంటి కార్యక్రమాల వలన పనుల వలన అక్కడ ప్రజల్లో ఏమని నమ్ముతారు అంటే ఆ తల్వార్ ఉస్ తల్వార్ మే ఆ కత్తిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. తతారాకి తల్వార్ ఏక్ విలక్షణ రహస్యతి ఆ తతారా ఆ అబ్బాయి యొక్క ఆ యువకుడి యొక్క ఆ కత్తిలో ఒక విలక్షణమైనటువంటి రహస్యం ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకము. అందులో ఒక స్ట్రేంజ్ మిస్టరీ అనేటువంటిది ఉంది ఆ ఖడ్గములో అని చెప్పి అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో एक शाम ततारा दिन भर के अदक परिश्रम के बाद समुद्र किनारे टहलने निकल पड़ा. చూడండి, एक शाम ఒక రోజు సాయంత్రము తతారా ఆ యువకుడు దిన్ భర్కే ఉదయం అంతా కూడా అదక్ పరిశ్రమ్ కే బాద్ అదక్ అర్థం కఠోరమైనటువంటి పరిశ్రమ తర్వాత హార్డ్ వర్క్ చేసిన తర్వాత బాగా పనిచేసిన తర్వాత సముద్రకే కినారే సముద్రం ఒడ్డున టహల్నే నికల్పడా టహల్నా అంటే వాకింగ్ కోసము ఆయన సముద్రం ఒడ్డుకు వెళ్ళడం జరిగింది. సూరజ్ సముద్ర సే లగే క్షితిజ్ తలే డూబ్నే కోతా సూర్యుడు సముద్రపు ఒడ్డు నుండి ఆ భూమి కిందకి అడుగుకు మునిగిపోతూ ఉన్నాడు. అంటే సూర్యాస్తమయం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ దీని యొక్క మీనింగ్. సూర్యుడు సముద్రం నుండి భూమి అడుగుకు మునిగిపోతూ ఉన్నాడా అన్న విధంగా అక్కడ కనిపిస్తూ ఉంది. అంటే సన్సెట్ అవుతూ ఉంది, సముద్రము చివరిన ఆ సూర్యుడు అస్తమిస్తూ క్షితిజ్ తలే అంటే భూమిలోకి వెళ్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సముద్ర సే టండీ బయారే ఆ రహీతి సముద్రం నుంచి టండీ బయారే అంటే చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. పక్షియోంకి సాయంకాలీన చహ చహ హటే శనై శనై క్షీణ్ హోనే కోతి పక్షియోంకి సాయంకాలీన చహ చహ హట్ అంటే సాయంకాలంన ఆ పక్షులు యొక్క కిలకిలా రావాలు పక్షుల యొక్క ధ్వనులు అనేటువంటివి మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉన్నాయి. ఎందుకని సూర్యాస్తమయం అవటంతో పక్షులన్నీ కూడా అవి వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోతాయి కాబట్టి పక్షుల సౌండ్లు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఉస్కా మన్ శాంతత ఈ తతారా ఆ సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతూ ఉంటే అక్కడ కూర్చొని ఆ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉన్నాడు. అతని మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. विचारमग्न ततारा समुद्री बालू पर बैठकर सूरज की अंतिम रंग बिरंगी किरणों को समुद्र पर निहारने लगा. విచారమగ్న తతారా ఆలోచనగా ఉన్నటువంటి ఈ తతారా సముద్రీ బాలు కా అర్థం సీ శాండ్ ఆ సముద్రపు ఇసుక మీద కూర్చొని సూర్యుని యొక్క అంతిమ రంగు బిరంగి అంటే సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఆ యొక్క రంగురంగుల కిరణాలను చూస్తూ ఆ సముద్రం వైపు నిహార్నేలగా అంటే చూస్తూ ఉన్నాడు. ఆ సూర్యాస్తమయం అవుతూ ఉంటే సూర్యుని యొక్క కిరణాలను ఆ సముద్రపు ఇసుక మీద కూర్చుని అలాగా చూస్తూ ఉన్నాడు. తవి కహీ పాస్ సే ఉసే మధుర్ గీత్ గూంజ్తా సునాయి దియా అప్పుడే అతనికి అక్కడ దగ్గర నుంచి
ఏమని వినిపిస్తూ ఉందంట, మధుర గీత్, ఒక మధురమైనటువంటి గీతం అనేటువంటిది, ఒక మధురమైనటువంటి పాట తన చెవుల్లో వినపడుతూ ఉంది. గీత్ మానో బహతా హువా ఉస్కీ తరఫ్ ఆ రహా హో, ఆ పాట చాలా మధురంగా తన వైపు వస్తూ ఉందా అన్నంత ఇదిగా ఆ పాట అనేటువంటిది వినిపిస్తూ ఉంది. గీత్ మానో బహతా హువా, ఆ పాట అనేటువంటిది ఆ విధంగా ప్రవహిస్తూ తన వైపు వస్తూ ఉందా అన్నంత ఇదిగా అతనికి ఆ పాట అనేటువంటిది వినిపిస్తూ ఉంది. బీచ్ బీచ్ మే లహరోం కా సంగీత్ సునాయి దేతా, మధ్య మధ్యలో అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఈ యొక్క అలల యొక్క సౌండ్ కూడా అతనికి వినపెడుతూ ఉంది. గాయన్ ఇతనా ప్రభావి తాకి వహ అప్ని సుద్బుద్ కోనేలగా, ఆ పాట పాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటే అప్పుడు ఆ సుద్బుద్ కోనేలగా, అతడు సెన్స్ అంతా కోల్పోయి నిశ్చేష్టుడై అదే విధంగా ఆ పాట వైపు చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఈ పాట వస్తుందా అన్నంత ఇదిగా ఆ పాట పాడుతూ ఉన్నారు. ఎవరో ఎక్కడి నుంచో పాడుతూ ఉన్నారు. ఈ తతారాకు, ఆ యువకుడికి ఆ పాట అనేటువంటిది వినిపిస్తూ ఉంది. లహరోం కే ఏక్ ప్రబల్ వేగ్నే ఉస్కి తంద్రా బంగ్ కి, అలాగ కూర్చొని సముద్రపు ఒడ్డున ఇసుక మీద కూర్చొని ఆ పాట వింటూ ఉన్నాడు, ఎవరు పాడుతున్నారా అని చెప్పేసి. అంతలో ఒక పెద్ద అల అనేటువంటిది చాలా వేగంగా వచ్చి అతని యొక్క తంద్ర, ఆ ట్రాన్స్, అతను అలా తన్మయత్వంతో ఆ పాటను వింటూ ఉంటే ఒక్కసారిగా ఆ అల వచ్చేసి అతనికి తాకటంతో అతను ఆ భ్రమ నుంచి బయటికి వచ్చాడు. चैतन्य होते ही वह उधर बढ़ने को विवश हो उठा जिधर से अब भी గీత్ కే స్వర్ బహ్ రహే తే, ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ అల తాకిందో అతనికి మళ్ళీ ఆ కాన్షియస్నెస్, చైతన్య హోతేహి, అతను మెలకువ రావడంతో ఆ పాట వినిపిస్తున్నటువంటి వైపు అతడు వివష్ హోవుట, అతనికి తెలియకుండానే ఆ పాట ఎటు నుంచి అయితే వస్తుందో అటువైపు అబ్బి గీత్ కే స్వర్ బహ్ రహేతే, ఇంకా ఆ పాట అనేటువంటిది వినిపిస్తూ ఉంది, ఆ వైపుకు ఇతను వెళ్తూ ఉన్నాడు తతారా. వహ్ వికల్ సా ఉస్ తరఫ్ బడ్తా గయా, వహ్ వికల్ సా, వికల్ కా అర్థ్ క్యా హై బేచైన్, అయోమయంగా అతను ఎక్కడి నుంచి ఈ పాట వస్తుందా అని చెప్పేసి పాట వస్తున్న వైపు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. अंततः उसकी नजर एक युवती पर पड़ी जो डलती हुई शाम के सौंदर्य में बेसुध एक टक समुद्र की देह पर डूबते आकर्षक रंगों को निहारते हुए गा रही थी. यह एक శృంగార గీత. ఈ తతారో, ఈ యువకుడు ఏం చేస్తున్నాడు, ఆ పాట వైపు, ఆ పాట ఎటు నుంచి అయితే సౌండ్ వస్తుందో అటువైపు వెళ్తూ ఉన్నాడు. చివరికి అలా వెళ్ళగా అతనికి ఉస్కి నజర్ ఏక యువతీ పర్ పడి, అలా వెళ్ళగా అతనికి అక్కడ పాడుతున్నటువంటి అతని చూపు అక్కడ పాడుతున్నటువంటి ఆ యువతి మీద పడింది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంట, ఒక డల్తీ హుయి షామ్ కు, డల్తీ హుయి షామ్ అంటే సూర్యాస్తమయం అవుతున్నటువంటి ఆ సాయంత్రపు, ఆ అందంగా ఉన్నటువంటి ఆ సాయంత్రాన్ని చూస్తూ బేసుద్ ఏక్ టక్ సముద్రకి దేహ్ పర్ డూబ్తే, ఆ అమ్మాయి ఆ సన్సెట్ అవుతూ ఉంది, సముద్రకి దేహ్ పర్, సముద్రము లోపలికి వెళ్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క ఆ అందమైనటువంటి రంగులను చూస్తూ, సూర్యకిరణాలను చూస్తూ, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు సూర్యుడు భూమి కిందకి వెళ్ళిపోయే విధంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అందమైనటువంటి దృశ్యాన్ని తదేకంగా స్పృహ కోల్పోయినట్టు చూస్తూ ఆమె పాట పాడుతూ ఉంది. ఆ విధంగా ఆమె కూడా సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ పాట పాడుతూ ఉంది. యహ్ ఏక్ శృంగార గీత, ఆమె పాడుతున్నటువంటి పాట ఏం పాట అనంటే ఆమె ఒక ప్రేమ గీతాన్ని ఆలాపిస్తూ ఉంది. ఈ తతారా అనేటువంటి యువకుడు ఆ పాట పాడుతున్నటువంటి వైపు వచ్చేసరికి ఆమె, ఆ అమ్మాయి, ఆ యువతి అక్కడ కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ, సూర్యుని యొక్క కిరణాలను చూస్తూ ఆమె ప్రేమ పాటను ఆలాపిస్తూ ఉన్నది. उसे ज्ञात ही ना हो सका कि कोई अजनबी युवक उसे निशब्द ताके जा रहा है. एकाएक एक ऊंची लहर उठी और उसे भिगो गई. ఆమె ఆ విధంగా పాడుతూ తన్మయత్వంతో పాడుతూ ఉంది. ఆమెకి అనిపించలేదు, ఉసే జ్ఞాత్ హీ నా హో సకాకి, ఆమెకి అర్థం కాలేదు, కోయి అజ్నబీ, ఎవరో తెలియనట్టు, అజ్నబీ ఒక స్ట్రేంజ్ వ్యక్తి తన్ను అదే విధంగా చూస్తున్నారు అని చెప్పేసి ఆమె ఊహించలేకపోయింది. నిశ్శబ్దంగా తన్ను తాకే జారహా, తాక్నా కా అర్థం దేఖ్నా, అతన్ని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆమె ఊహించలేదు. ఎకాఏక్ ఏక్ ఊంచి లహర్ ఉటి, ఒక్కసారిగా ఒక పెద్ద అల అనేటువంటిది వచ్చి ఉసే బిగోగయి, ఆమెను ముంచెత్తింది. పెద్ద అల వచ్చేసి ఆమెకు తగలడం జరిగింది, ఆమె కాళ్ళకి
తగలటంతోటే వహ హడ్బడాహట్ మే గానా భూల్ గయి హై. హడ్బడాహట్ మే ఆమె ఒక్కసారిగా ఏమైపోయింది, ఆమె పాటను అనేటువంటిది మర్చిపోయింది. హడ్బడాహట్ ఆమె వేగంలో, ఆ హడావుడిలో ఆమె ఆ పాటను మర్చిపోవడం అనేటువంటిది జరిగింది. ఇస్కే పహలే కి వహ సామాన్య హో పాతి ఉస్నే అప్నే కానో మే గూంజ్తీ గంభీర్ ఆకర్షక్ ఆవాజ్ సునీ హై. అంతలోకి ఆమె ఒక్కసారిగా ఆ పాట మర్చిపోవడము, ఆమె చెవులకు ఒక అందమైనటువంటి ఒక వాయిస్ అనేటువంటిది వినపడింది. ఏమని చెప్పేసి, తుమ్నే ఎకాయక్ ఇతనా మధుర్ గానా అధూరా క్యోం చోడ్ దియా తతారా అనే వినమ్రతా పూర్వక్ కహా. అక్కడికి ఈ యువకుడు తతారా వచ్చాడు. ఆ తతారా చాలా వినయంగా ఆమెను అడుగుతూ ఉన్నాడు, తుమ్నే నీవు ఒక్కసారిగా ఎకాయక్ సడన్ గా ఇంత మధురమైనటువంటి గీతాన్ని అధూరా అసంపూర్తిగా ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు పాడడం ఆపేశావు అని చెప్పి ఈ తతారా ఆ యొక్క యువతిని అడుగుతున్నారు. ఆ యువతికి ఒక్కసారిగా ఈ తతారా అన్నటువంటి మాటలు తన యొక్క చెవుల్లో గంభీరంగా ఆకర్షక మంచి అందమైనటువంటి వాయిస్తో ఆమె ఆ మాటలు వినింది. ఒక్కసారిగా అపనే సామ్నే ఏక్ సుందర్ యువక్ కో దేక్కర్ వహ్ విస్మిత్ హుయి. ఆ అమ్మాయి ఒక్కసారిగా అందమైనటువంటి యువకుడిని చూసి ఆమె విస్మిత్ హుయి, ఆశ్చర్యపోయింది. ఉస్కే భీతర్ కిసి కోమల్ భావన కా సంచార్ హువా. అతన్ని చూడటంతోటే ఆమె యొక్క మనస్సులో ఒక సాఫ్ట్ ఫీలింగ్ అనేటువంటిది ఆమె మనసులో కలిగింది. ఉస్కే భీతర్ ఆమె మనసులో కిసి కోమల్ భావన, ఒక రకమైనటువంటి కోమలమైనటువంటి భావన అనేటువంటిది తన మనసులో ప్రవహించింది, కలిగింది. కింతు అప్నేకో సంయత్ కర్ ఉస్నే బేరుకి కే సాత్ జవాబ్ దియా. అయినా కూడా ఆమె దాన్ని కంట్రోల్ చేసుకుని, ఆ ఫీలింగ్ ని, ఎమోషన్ ని కంట్రోల్, సంయత్ కర్ అంటే కంట్రోల్ చేసుకుని బేరుకి కే సాత్ ఉస్నే జవాబ్ దియా. బేరుకి అంటే నారాజ్గి, కోపం, లేని కోపాన్ని ఆమె ప్రదర్శిస్తూ జవాబు చెప్తుంది. అతను అడిగాడు, ఎందుకు ఆ పాటను ఆపేశావు, ఇంత మధురంగా పాడుతున్నటువంటి పాటను ఒక్కసారిగా ఎందుకు ఆపేశావు అని అనటంతో ఈ యొక్క యువతి అతని అందమైనటువంటి మొహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదేవిధంగా అతని పట్ల ఆమె మనసులో ఒక కోమల భావన అనేటువంటిది కలిగింది. అయినా సరే తన్ను తాను కంట్రోల్ చేసుకుని ఆమె కోపంగా అడుగుతూ ఉంది, పహలే బతావో తుమ్ కౌన్ హో ఇస్ తరహ్ ముజే ఘూర్నే ఔర్ ఇస్ అసంగత్ ప్రశ్న కా కారణ్. మొదట నువ్వు చెప్పు, ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఇదే విధంగా ముజే ఘూర్నే అంటే అదే విధంగా కన్నార్పకుండా చూస్తూ ఉన్నావు, ఎందుకు ఈ విధమైనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు, అసంగత్ ప్రశ్న, క్యోం పూచ్ రహే హో, ఎందుకు నన్ను ఈ విధంగా అడుగుతూ ఉన్నావు, అనుచితమైనటువంటి ప్రశ్నలు ఎందుకు నన్ను వేస్తూ ఉన్నావు. अपने गांव के अलावा किसी और गांव के युवक के प्रश्नों का उत्तर देने को मैं बाध्य नहीं, यह तुम भी जानते हो. ఆ అమ్మాయి అంటుంది, ఎందుకు నువ్వు ఈ విధంగా నన్ను అదే విధంగా చూస్తున్నావు, అసలు ఎందుకు నన్ను అడుగుతున్నావు ఈ విధంగా, నీకు తెలీదా. అప్నే గాంవ్కి అలావా, మా గ్రామస్తులు కాకుండా కిసి ఔర్ గాంవ్కే యువక్కో, వేరే గ్రామానికి సంబంధించినటువంటి యువకుడి అడిగినటువంటి ప్రశ్నలకు ఉత్తర్దేనా, సమాధానం చెప్పడానికి నేను చెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది నాకు లేదు. యహ్ తుమ్ భీ జాన్తే హో, నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఆమె అంటుంది. ఎందుకు నువ్వు ఈ విధంగా నన్ను చూస్తూ ఉన్నావు, ఎందుకు నన్ను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నావు, నేను మా గ్రామస్తులకు తప్ప మిగతా వాళ్ళ, వేరే గ్రామానికి చెందినటువంటి యువకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇది నీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి ఈ యొక్క యువతి ఆ యువకుడిని అడుగుతుంది. తతారా మానో సుద్బుద్ కోయే హుయేతే, సుద్బుద్ కోన, ఈ యొక్క యువకుడు అతని పూర్తిగా స్పృహ కోల్పోయాడు. సుద్బుద్ కోన, అతను ఆమెను చూసేసరికి తదేకంగా తన్మయత్వంలో ఉన్నాడు, తన యొక్క సెన్స్ అనేటువంటిది కోల్పోయాడు. జవాబ్ దేనేకే స్థాన్ పర్ ఉస్నే పునః అప్నా ప్రశ్న దోహరాయా. ఆమె అడిగింది, ఎందుకు ఆ విధంగా అడుగుతున్నావు, నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నా కూడా ఈయన దానికి సమాధానం చెప్పకుండా తతారా దాని బదులు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్నా ప్రశ్న దోహరాయా, మళ్ళీ ఆయన తిరిగి రిపీట్ చేస్తున్నాడు. ఏమని చెప్పి అంటున్నాడు అని అంటే, తతారా తుమ్నే గానా క్యోం రోక్ దియా, గావో గీత్ పూరా కరో, సచ్ముచ్ తుమ్నే బహుత్ సురీలా కంఠ్ పాయా హై. ఆమె అంటుంది, ఎందుకు నువ్వు ఈ విధంగా అడుగుతున్నావు, నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నా కూడా తతారా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు పాట అనేటువంటిది ఆపేశావు, పాడు, ఆ పాటను పూర్తి చెయ్యి. నిజంగా సచ్ముచ్ తుమ్నే బహుత్ సురీలా కంఠ్, నువ్వు చాలా మెలోడియస్ వాయిస్, అందమైనటువంటి
నీ వాయిస్ అనేటువంటిది చాలా అందమైనటువంటి వాయిస్ నీకు కలిగి ఉన్నావు, నీ ఆ పాటను కంప్లీట్ చెయ్యి అని చెప్పేసి తతారా అడుగుతూ ఉన్నాడు. యహ్తో మేరా ప్రశ్నకా ఉత్తర్ నా హువా యువతీనే కహా. మళ్ళీ ఆ విధంగా అడిగేసరికి ఆ యువతి అంటుంది, నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పేదేంటి, యహ్తో మేరా ప్రశ్నకా ఉత్తర్ నహి, నేను అడిగింది ఇది కాదు కదా, నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు అని చెప్పేసి యువతి అంటుంది. సచ్ బతావో తుమ్ కౌన్ హో, లపాతి గావ్ మే తుమ్హే కభీ దేఖా నహి. అతను అంటున్నాడు, సచ్ బతావో, నిజంగా చెప్పు, నీవు ఎవరు, లపాతి గావ్ మే తుమ్హే కభీ దేఖా నహి, నిన్ను లపాతి ఈ విలేజ్లో, ఈ విలేజ్ నేమ్ అండి ఇది లపాతి అనేటువంటిది, ఈ లపాతి అనేటువంటి విలేజ్లో నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు, నీవు ఎవరు అని చెప్పేసి అంటున్నారు. తతారా మానో సమ్మోహిత, తతారా మానో సమ్మోహిత, ఇతను హిప్నటైజ్ చేయబడ్డట్టు అదే విధంగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి అంటుంది, నిజం చెప్పు, నువ్వు ఎవరు, ఈ గ్రామస్తుడు అయితే కాదు, లపాతి గాంకి సంబంధించినటువంటి వాడివి కాదు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. తతారా మానవ్ సమ్మోహిత, ఇతను అదే విధంగా చూస్తూ ఉన్నాడు, ఏదో హిప్నటైజ్ చేసినటువంటి వ్యక్తిగా ఆమె పట్ల ఆకర్షితురాలై అతను స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తిగా అదే విధంగా చూస్తూ ఉన్నాడు. ఉస్కే కానోం మే యువతీకి ఆవాజ్ ఠీక్ సే పహుంచ్ నా సకి, ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటలు తన చెవుల్లోకి సరిగా వెళ్ళటం లేదు. ఉస్నే పునః వినయ్కి తుమ్నే గానా క్యోం రోక్ దియా గావోనా, నువ్వు ఎందుకు పాట ఆపేశావు, నువ్వు పాట పాడు, తుమ్నే గానా క్యోం రోక్ దియా గావోనా, పాడొచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఆ అమ్మాయి చెప్తున్నటువంటి దాన్ని అతను పట్టించుకోకుండా అదే పనిగా తను అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా ఆమె వైపే చూస్తూ, నువ్వు పాట ఎందుకు ఆపేశావు, పాట పాడు అని చెప్పేసి అదే పాట అదే విధంగా అడుగుతున్నాడు. యువతి జంజలా ఉఠి వह कुछ और सोचने लगी, अंततः उसने निश्चय पूर्वक एक बार पुनः लगभग विरोध करते हुए कड़े स्वर में कहा. యువతి జంజలా ఉటి, జంజులా ఉటి కా అర్థ క్యా హై, జంజులా ఉటి అంటే ఆమె చాలా సీరియస్ అయిపోయింది, ఇరిటేషన్ వచ్చేసింది, ఆమె చాలా కోపంతో కుచ్ ఔర్ సోచ్నే లగి, ఇంకా ఆలోచిస్తూ ఉంది. చివరికి ఉస్నే నిశ్చయ్ పూర్వక్ ఏక్ బార్, ఆమె డిసైడ్ అయిపోయి ఒకసారి చివరిగా పునః లగ్భగ్ విరోధ్ కర్తే హుయే, అతని మీద చాలా అసహ్యంగా చాలా కోపంగా కడే స్వర్ మే కహా, చాలా స్ట్రాంగ్ వాయిస్ తో చెప్తుంది. డేటతా కీ హద్ హై, నీ యొక్క సాహసానికి కూడా ఒక హద్దు అనేటువంటిది ఉంది, నీ యొక్క ప్రతిదానికి ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది, నీవు లిమిట్ దాటిపోతూ ఉన్నావు, ఎందుకు పదే పదే అదే విధంగా అడుగుతున్నావు. మై జబ్సే పరిచయ్ పూచ్ రహీ హూ, నేను నిన్ను ఎప్పటి నుంచి నువ్వు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను, నీ ఇంట్రడక్షన్ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాను, ఎవరు నువ్వు ఏ ఊరు వాడివి అని చెప్పేసి నిన్ను అడుగుతున్నాను. ఔర్ తుమ్ బస్ ఏక్ హీ రాగ్ ఆలాప్ రహే హో, నీవు కేవలము ఎప్పుడు ఒకే పాట పాడుతున్నావు, పాట ఎందుకు ఆపేశావు, పాట పాడు, నీవు చాలా అందమైనటువంటి వాయిస్ కలిగి ఉన్నావు అని చెప్పేసి అదే చెప్తున్నావు, కానీ నువ్వు ఎవరు అనేటువంటిది చెప్పడం లేదు, నీకేం అర్థం కావడం లేదా, ప్రతిదానికి ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఆమె చాలా కోపంగా అతన్ని తతారా అని హెచ్చరిస్తూ ఉంది. గీత్ గావో ఆఖిర్ క్యోం, క్యా తుమ్హే గావ్ కా నియం నహీ మాలూం, పాట పాడు అని చెప్పేసి అంటున్నావు, అసలు ఏం కావాలి, నీకు నియమం గురించి తెలీదా, గ్రామంలో ఉండేటువంటి కట్టుబాట్లు మన యొక్క నియమ నిబంధనలు తెలీదా అని చెప్పేసి ఆమె చాలా కోపంగా అసహనంగా అతన్ని అంటుంది, తతారాను అంటుంది. ఇతనా బోల్కర్ వహ్ జానే కే లియే తేజీ సే ముడి, ఆ విధంగా చెప్పి ఆమె చాలా కోపంగా అక్కడి నుంచి వేగంగా తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. తతారాకు మానో కుచ్ హోష్ ఆయా, అంతలోకి తతారాకు కొద్దిగా అతను స్పృహ వచ్చినట్టు అనిపించింది. తతారా ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని చెప్పేసి అతనికి స్పృహ వచ్చి ఉసే అపని గల్తీ కా అహసాస్ హువా, అతనికి తన తప్పు అనేటువంటిది తెలిసి వచ్చింది. గల్తీ, తన యొక్క తప్పు, అహసాస్ హువా, అతను తప్పును అర్థం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. వహు ఉస్కే సామ్నే రాస్తా రోక్ కర్ మానో గిడ్గిడానే లగా, అతను ఇంకా ఏం చేస్తున్నాడు, ఆమె ఎదురుగా వచ్చేసి ఆమె వెళ్తున్నటువంటి దారికి అడ్డంగా నిలబడి మానో గిడ్గిడానేలాగా, గిడ్గిడానా అంటే ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ 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 అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఎవరు నువ్వు, ఈ పాట ఎందుకు ఆపేశావు, పాడు అని చెప్పేసి అతను ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ముజే మాఫ్ కర్ దో, జీవన్ మే పహలీ బార్ మై ఇస్ తరహ్ విచలిత్ హువా హూ, తుమ్హే దేక్కర్ మేరీ చేతనా లుప్త్ హో గయీ థీ, అతను చెప్తున్నాడు చూడండి, ముజే మాఫ్ కర్ దో, నన్ను క్షమించు, జీవితంలో మొదటిసారిగా ఈ విధంగా నేను విచలిత్ హువా హూ, ఈ విధంగా పరధ్యానంగా ఉన్నాను, నిన్ను చూసి నేను ఈ విధంగా జీవితంలో మొట్టమొదటిసారి నాకు ఈ విధంగా జరిగింది, ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి నేను పరధ్యానంలో ఉన్నాను
అని చెప్పేసి అతను ఆమె దారికి అడ్డపడి ఈ విధంగా చెప్తున్నాడు. తుమ్హే దేక్కర్ మేరీ చేతన లుప్త్ హో గయి, నిన్ను చూడటంతో నా యొక్క చేతన, నేను కాన్షియస్ కోల్పోయాను, స్పృహ కోల్పోయాను. మై తుమ్హారా రాస్తా చూడుదుంగా, నేను నీకు దారి వదిలిపెడతాను. బస్ అపనా నామ్ బతావు, కేవలము మీ పేరు చెప్పండి అని చెప్పేసి తతారా ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు. తతారానే వివశతామే ఆగ్రహ్య, అతను నిస్సహాయంగా ఆమెను అభ్యర్థిస్తున్నాడు. పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి అని చెప్పేసి ఆగ్రహ్య వివశత, నిస్సహాయంగా అతన్ని అభ్యర్థిస్తున్నాడు. ఆగ్రహ్ కర్నా కా అర్థ్ హై రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఉస్కి ఆంకే యువతీకే చెహరే పర్ కేంద్రిత్తి, అతని యొక్క తతారా యొక్క కళ్ళు ఆమె యొక్క ఫేస్ వైపే చూస్తూ ఉన్నాయి. ఆమె మొహం మీద కేంద్రీకరించి ఆ మొహాన్నే చూస్తూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాడు. ఉస్కే చెహరే పర్ సచ్చి వినైతి, అయితే అతని యొక్క ఫేస్లో నిజంగా రిక్వెస్ట్ చేస్తూ నిజాయితీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. చాలా నిజాయితీగా ఆమెకు అడ్డుపడి అడుగుతున్నాడు. జీవితంలో మొదటిసారి నేను ఈ విధంగా ప్రధ్యానంలో ఉన్నాను, ఈ విధంగా నాకు ఎప్పుడూ జరగలేదు, మీ పేరు చెప్పండి అని చెప్పేసి అతను తన యొక్క మొహం చూస్తూ తన నిజాయితీగా అతను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. వామీరో ఏక్ రస్ గోల్తీ ఆవాజ్ ఉస్కే కానోం మే పహుంచి, ఆమె వెళ్తూ వెళ్తూ వామీరో, ఆమె పేరేంటండి వామీరో అని ఆమె చాలా స్వీట్ వాయిస్తో ఆమె చెప్పడం జరిగింది. అది మన యొక్క తతారా యొక్క చెవులకు వినపడింది. వామీరో వామీరో, వాహ్ కితనా సుందర్ నామ్ హై, కల్బీ ఆవోగీనా యహా, వామీరో నీ పేరు చాలా అందంగా ఉంది. కల్బీ ఆవోగీనా యహా, రేపు కూడా నువ్వు ఇక్కడికి వస్తావు కదా. తతారానే యాచనా బరే స్వర్మే కహా, తతారా ఈ యువకుడు చాలా యాచిస్తున్నట్టు, అంటే భిక్ష మెత్తుతున్నట్టు, అంటే ఆమెను రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాడు. తతారా అంటున్నాడు, వామీరో ఎంత అందమైనటువంటి పేరు, నీవు రేపు కూడా ఇక్కడికి వస్తావు కదా అని చెప్పేసి ఆమెను అభ్యర్థిస్తూ అడుగుతూ ఉన్నాడు. నహి షాయద్ కబీ నహి, ఆమె చెప్తుంది, లేదు నేను ఎప్పుడు కూడా ఇక్కడికి రాయను, బహుశా ఇంకా నేను ఎప్పుడూ ఇక్కడికి రాను. వామీరోనే అన్యమనస్కతా పూర్వక్ కహా ఔర్ జట్కేసే లపాతి కి తరఫ్ బేసుద్ సి దౌడ్ పడి, లేదు నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని చెప్పేసి వామీరో అన్యమనస్కతా పూర్వక్, అంటే అయిష్టంగానే చెప్పింది. వెంటనే ఆమె లపాతి తన యొక్క గ్రామం వైపు పరిగెత్తుతూ ఉంది. ఆ విధంగా చెప్పింది, నేను ఇంకెప్పుడు ఇక్కడికి రాను అని చెప్పేసి ఆమె చెప్పేసి తన యొక్క గ్రామం వైపు, లపాతి విలేజ్ నేమ్, పరిగెత్తుతూ ఉంది. పీచే తతారాకే వాక్య గూంజ్ రహేతే, ఆమె వెళ్తుంది కానీ వెనక మాత్రము ఆ తతారా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వామీరో మేరా నామ్ తతారా హై, కల్ మై ఇసీ చట్టాన్ పర్ ప్రతీక్షా కరుంగా, తుమ్హారీ బాట్ జోహూంగా జరూర్ ఆనా, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వామీరో వామీరో అని పిలుస్తూ ఉన్నాడు. నా పేరు తతారా, నేను రేపు ఇసీ చట్టాన్ పర్, ఇదే ప్లేస్ మీద నేను నీ కోసము ప్రతీక్షాకరంగా, అంటే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తుమ్హారీ బాట్ జోహుంగా, నీ కోసము ప్రతీక్షిస్తూ ఉంటాను. బాట్ జోహుంగా కా అర్థం హై ఇంతజార్ కర్నా, నేను నీ కోసము ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతజార్ కర్తా హూ, తప్పకుండా నీవు రావాలి అని చెప్పేసి తతారా వామీరోకు, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వెనక నుంచి ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఇదే ప్లేస్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి తతారా అంటున్నారు. వామీరో రుకీ నహి భాగ్తీ హీ గయి హే, వామీరో ఆ విధంగా చెప్తూ ఉన్నా కూడా ఆగకుండా ఆమె పరిగెత్తుతూ ఉంది. తతారా ఉసే జాతే హుయే నిహార్తా రహా, తతారా ఏం చేస్తున్నాడు అని అంటే ఆమె వెళ్తూ ఉంటే తన్నే నిహార్తా రహా, చూస్తూ ఉన్నాడు. वामीरो घर पहुंचकर भीतर ही भीतर कुछ बेचैनी महसूस करने लगी. అప్పుడు వామీరో ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి లోపల ఆమెకు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంది. బేచైనీ మహసూస్ కర్నే లగి, ఎందుకంటే ఒక్కసారిగా ఇది జరిగేసరికి, ఇక్కడ తతారా కనపడేసరికి ఆమె ఇంటికి వెళ్ళడంతో ఆమెలో కొంచెము అలజడి అనేటువంటిది స్టార్ట్ అయింది. బేచైనీ, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఉస్కే భీతర్ తతారాసే ముక్త్ హోనేకి ఏక్ జూటీ జట్పటాహత్తి, అతని మనసులో ఈ తతారానే ఎప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ తతారా నుంచి ఎలా అయినా సరే ఫ్రీ అవ్వాలి అని చెప్పేసి ఆమె జూటీ చట్పటాహట్, అంటే ఎలా అయినా సరే అతన్ని వదిలించుకోవాలి, అతనే కనపడుతూ ఉన్నాడు, ఇతన్ని వదిలించుకోవాలి, ఇతను నాకు కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఆమె అయిష్టంగానే
కానీ ఆమెకి ఇష్టమే ఉంది, కానీ ఎలా అయినా సరే ఇతన్ని నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంది. ఏక్ జల్లాహట్ మే ఉస్నే దర్వాజా బంద్ కియా ఔర్ మన్ కో కిసీ దిశ మే లే జానే కా ప్రయాస్ కియా. ఏక్ జల్లాహట్ మే అంటే చాలా కోపంగా డోర్ని క్లోజ్ చేసి తన యొక్క మనస్సును వేరే వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు అని అంటే అక్కడ నుంచి రావడంతోటే ఆమె మనస్సులో ఈ తతారానే కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఎలా అయినా సరే ఇతని నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అతను మనసులోకి రాకుండా ఉండటం కోసము కోపం నటిస్తూ డోర్ని క్లోజ్ చేసేసి తన మనస్సును వేరే వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. బార్ బార్ తతారా కా యాచనా భరా చెహరా ఉస్కి ఆంఖో మే తైర్ జాతా. ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది కానీ మళ్ళీ తతారా యొక్క ఆ ఫేస్ అనేటువంటిది తన కళ్ళ ముందే కనపడుతూ ఉంది. అమాయకంగా అతను చూస్తూ ఆమెను అడుగుతూ ఉన్నటువంటి ఆ ఫేస్ అనేటువంటిది ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఉస్నే తతారాకే బారేమే కై కహానియా సున్ రఖీ థీ. ఆమె కూడా ఆ తతారా గురించి చాలా కథలు వినుంది. ఎందుకని ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, తతారా చాలా మంచి వ్యక్తి, చాలా అందమైనటువంటి వ్యక్తి. అతని గురించి అందరూ కూడా అందరికీ సహాయం చేస్తాడు, ఊర్లో వాళ్ళందరూ కూడా అతన్ని గౌరవిస్తారు. అతని దగ్గర ఉండేటువంటి కత్తి గురించి మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆమె కూడా అతని గురించి విని ఉంది. కాబట్టి ఉస్కి కల్పనామే వహ్ ఏక్ అద్భుత సాహసీ యువక్త. ఆమె ఎలా ఊహించుకుంది అని అంటే ఈ ఉస్కి కల్పనామే ఆమె యొక్క ఇమాజిన్లో అతను అద్భుతమైనటువంటి సాహసవంతమైనటువంటి యువకుడు. కింతు వహీ తతారా ఉస్కే సమ్ముఖ్ ఏక్ అలగ్ రూప్ మే ఆయా. ఆ విధంగా వినింది ఆమె. తతారా ఒక అద్భుతమైనటువంటి సాహసవంతమైనటువంటి యువకుడు అని చెప్పేసి విన్నది. అలాంటి తతారా ఈరోజు ఆమె ముందు ఒక వేరే వ్యక్తిలాగా కనపడడం అనేటువంటిది జరిగింది. సుందర్ బలిష్ఠ్ కింతు బేహద్ శాంత్ సభ్య ఔర్ భోలా. అలాంటి వ్యక్తి నిజంగానే తన ముందు కనపడటం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. అందమైనటువంటి, బలవంతమైన, చాలా బలం కలిగినటువంటి, అదేవిధంగా శాంత స్వభావం కలిగినటువంటి, మంచి సంస్కారం కలిగినటువంటి, అదేవిధంగా అమాయకపు మొహం కలిగినటువంటి ఆ వ్యక్తిని ఈమె ఈరోజు చూడడం జరిగింది. ఉస్కా వ్యక్తిత్వ కదాచిత్ వైసా హీ థా జైసా వహ్ అప్నే జీవన్ సాథీ కే బారే మే సోచ్తీ రహీ హై. ఆమె తన యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అనుకుందో అలాంటి పర్సనాలిటీ అనేటువంటిది నిజంగా ఈరోజు ఈ తతారా రూపంలో ఆమెకు కనిపించడం జరిగింది. కింతు ఏక్ దూసరే గాంవ్ కే యువక్ కే సాత్ యహ్ సంబంధ్ పరంపరాకే విరుద్ధ. ఆమెకు ఇష్టంగానే ఉంది, కానీ తన జీవిత భాగస్వామి ఏ విధంగా కావాలనుకున్నదో అలాంటి వ్యక్తే ఈ తతారా. అయినప్పటికీ కూడా ఏక్ దూసరే గాంవ్ కే యువక్, వేరు గ్రామాలకు చెందినటువంటి యువకులు పెళ్లి చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధము. కింతు ఏక్ దూసరే గాంవ్ కే యువక్ కే సాత్ యహ్ సంబంధ్, వేరే గ్రామం యొక్క యువకుడితో ఈ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండటం అనేటువంటిది వాళ్ళ సాంప్రదాయానికి వ్యతిరేకము. అతయేవ్ ఉస్నే ఉసే భూల్ జానా హీ శ్రేయస్కర్ సమజా. కాబట్టి ఇది సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి అందువలన నేను అతన్ని మర్చిపోవడమే శ్రేయస్కరము అని చెప్పేసి ఆమె ఫీల్ అవుతూ ఉంది. కింతు యహ్ అసంభవ్ జాన్పడ. ఆ విధంగా మర్చిపోవాలి అని చెప్పేసి అనుకుంది, కానీ అది ఆమెకు సాధ్యపడటం లేదు. తతారా బార్ బార్ ఉస్కి ఆంఖోం కే సామ్నే ఆతా థా. తతారా ప్రతిసారి తన కళ్ళ ముందే ఆమెకు కనిపిస్తూ ఉన్నాడు, ఆమె కళ్ళ ముందే కనపడుతున్నట్లు ఆమె కనిపిస్తూ ఉంది. నిర్నిమేష్ యాచక్ కి తరహ ప్రతీక్షా మే డూబా హువా. ఇక్కడ తతారా మౌనంగా ఒక బిచ్చగాడిలాగా తన కోసం ఎదురు చూస్తూ ఆమె యొక్క నిరీక్షణలో మునిగిపోయాడు. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు ఆపుకుందాము. మనము నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ లెసన్ని కంప్లీట్ చేద్దాము. ధన్యవాద్ సభీకు.